శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా బ్యాంకర్స్ అందరూ ఏకమయ్యారు. వాళ్ళ నినాదాన్ని వినిపిస్తున్నారు. మాకు బర్డెన్ అవుతుంది, వర్క్ అవర్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి, దీని ఇంపాక్ట్ చాలా రకాలుగా ఉంటుంది. సో ఆన్లైన్ బ్యాంకింగ్ ఎంత అయినప్పటికీ మ్యాన్ పవర్ అనేది చాలా ముఖ్యం. ఎంత వరకు మనుషుల మీద ఆ ప్రెషర్ ఉంటది, బ్యాంక్ అవర్స్ అంటేనే ఒక హెక్టిక్ గా మారిపోయిన తరుణంలో ఎంత పబ్లిక్ పెరుగుతున్నా, ఎన్ని ఎంప్లాయ్మెంట్స్ అవుతున్నా, ఎంతవరకైనా మళ్ళీ ఒక చోట ఎక్కడో బ్యాంక్ అవర్స్ అనగానే అది ఒక బర్డెన్ గా మారుతుంది. మరి అది ఎంతవరకు బర్డెన్, అసలు ఏ విధంగా బర్డెన్ అనేది మనం ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సో ఎందుకండి ఇప్పుడు మీరు 5 days బ్యాంకింగ్ కోసం ఎందుకు ప్రెషర్ చేస్తున్నారు? ఈజ్ ఇట్ నీడెడ్? 100 ఖచ్చితంగా అండి. 5 రోజుల పని దినాలు చాలా ముఖ్యము. ఆల్రెడీ అన్ని ప్రభుత్వ రంగ సెక్టార్స్, ఇన్సూరెన్స్ అండ్ వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్ని 5 దినాలే పనిచేస్తున్నాయి. ఆల్రెడీ గవర్నమెంట్ ఒప్పుకున్నది 5 day బ్యాంకింగ్. మేము మా వేతన సవరణ ఒప్పందంలో ఆల్రెడీ ప్రభుత్వం ఒప్పుకున్నది. ఐబీఏ అండ్ ప్రభుత్వం కలిసి మేము ఖచ్చితంగా 5 రోజులు ఇంప్లిమెంట్ చేస్తాం ఒప్పుకొని, ఈ ఇంప్లిమెంటేషన్ డిలే చేస్తున్నది. ఆల్రెడీ మా యొక్క మెంటార్ అయిన ఆర్బీఐ ఆల్రెడీ 5 రోజులే పనిచేస్తుంది. ఇతర ఇన్సూరెన్స్ సెక్టార్, ఎల్ఐసి, దేశానికి ఇట్లాంటివన్నీ కూడా 5 రోజులే పనిచేస్తున్నాయి. సిబి, నాబార్డ్, సిడ్బి ఇవన్నీ మాకంటే పైన సంస్థలన్నీ 5 రోజులే పనిచేస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని స్టేట్స్ లో కూడా 5 రోజుల పని ఎంత ముఖ్యము అన్నది ఆల్రెడీ తెలిసి తమిళనాడు, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఆల్రెడీ 5 రోజుల పని దినాలు ఇంప్లిమెంట్ అయినాయి. ఇతర కంట్రీలో అయితే 4 రోజులే చూస్తున్నారు. మనం ఆల్రెడీ 5 రోజులు అనేది చాలా ముఖ్యం. ప్రభుత్వ సాఫ్ట్వేర్ రంగ సంస్థలు, అన్ని సంస్థలు కూడా 5 రోజులే పనిచేయుచున్నాయి. ఈ 5 రోజులు పనిచేయడంతో ఏమి ప్రభుత్వ రంగాల సంస్థల్లో ఇతర 5 దినాల్లో మాకు ఆల్రెడీ ఆ వార పని గంటలు పెంచడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే 5 రోజులు పనిచేసి 2 రోజులు టైం ఇవ్వడం వల్ల అందరూ వర్కర్స్, ఎంప్లాయీస్, ఆఫీసర్స్ రిఫ్రెష్ అయ్యి తిరిగి సోమవారం వచ్చేసరికి మరింత ఎనర్జీతో మొత్తం కస్టమర్స్ కి సర్వీస్ చేయగలరు. ఇప్పుడు ఏంటంటే 6 రోజులు ఉండడం వల్ల పని ఒత్తిడి జరిగి ఎక్కువ పని చేయలేకపోతారు. ఇంతకు ముందు కూడా ఇంతే 6 రోజులు ఉన్నప్పుడు 2 శనివారాలు చేయడం వల్ల ఆల్రెడీ మన యొక్క ఎంప్లాయీస్ ఎఫిషియన్సీ ఎంతో పెరిగింది. సో ఇప్పుడు కూడా 5 రోజులు చేస్తే ఖచ్చితంగా మేము కోరిన కోరికలు తీర్చండి. ఖచ్చితంగా మేము ఈ దేశానికి మరింత సేవ చేసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆఫీసర్స్ తరఫున హామీ ఇస్తున్నాం. సార్ చెప్పిన దాని ప్రకారం 5 రోజులైతే చాలా ఇంకా ఎనర్జెటిక్ గా పని చేస్తాము అంటున్నారు. అంటే ఇది ప్రజలకు అవేర్నెస్ తేవడానికి నా క్వశ్చన్. మరి 6 రోజులు పని చేస్తున్న సరిపోని వర్క్ జరుగుతుంది కదా, బర్డెన్ అవుతుంది. మరి 5 రోజులకు కుదిస్తే 6 days వర్క్ ని 5 days కి చేశారనుకోండి, మరి అప్పుడు ఇంకా ప్రెషర్ అవుతుంది కదా, డబుల్ బర్డెన్ అవ్వదా? మీకు తెలుసు కోవిడ్ మనకేం నేర్పించిందో. కోవిడ్ వలన ఆల్టర్నేట్ గా అందరూ ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఎలా డైవర్ట్ అయిపోయారు అంటే బలవంతం చేస్తే తప్ప పబ్లిక్ డైవర్ట్ గారు. మనము డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుకు వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ బ్యాంకింగ్ లో మాన్యువల్ ఇంటికి బ్యాంక్ వచ్చి పని చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్తాం. సో మనం 3 ట్రిలియన్ కోడ్ ఆల్మోస్ట్ ఆల్ థర్డ్ ఇన్ లార్జెస్ట్ ఉండాలి, ఎకానమీ ఉండాలనుకుంటే డిజిటల్ వ్యవస్థలో వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం 5 రోజులు పని దినాలు ఉంటే ఆ 6వ రోజు పని దినం వాళ్ళు నెట్ బ్యాంకింగ్ ద్వారా, గూగుల్ పే ద్వారా వాళ్ళు డైవర్ట్ అయిపోయి మిగతా పనులు తగ్గిపోతాయి. అంతే తప్ప పబ్లిక్ కు ఎలాంటి భారం పడకుండా మేము చూసుకుంటాం. ఎందుకంటే ఏదైతే శనివారం మిగిలిందో ఆ పని దినాలనే, పని గంటలనే పెంచుకుంటున్నాం. మీకు తెలుసు మొత్తం వ్యవస్థలో కష్టపడేది అంటే ప్రతి ఒక్కరికి తెలుసు బ్యాంకింగ్ వ్యవస్థనే కష్టపడుతుంది. ఎటువంటి నిస్వార్థంగా ప్రతి గవర్నమెంట్ యొక్క ప్రతి యోజనను పూర్తిగా శ్రద్ధతో అమలు చేసేది ఒక్క బ్యాంకింగ్ వ్యవస్థనే. పొద్దున్న స్టార్ట్ చేస్తే రాత్రి 9-10 గంటల వరకు బ్రాంచ్లో లైట్ ఉంటుంటుంది. అంటే వాళ్ళు ఎంత ప్రెషర్తో, ఎంత స్ట్రెస్తో పనిచేస్తున్నారు అంటే వాళ్ళు మనుషులే కదా. కాబట్టి వాళ్లకు కొద్దిగా ఇంతకుముందు కామ్రేడ్ చెప్పినట్టు వాళ్లకు ఎనర్జీ కావాలంటే 2 రోజులు రెస్ట్ ఇస్తే ఇంకా అంతకన్నా ఎక్కువగా పని చేయగలుగుతారు. మీకు తెలుసు మాక్సిమం ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి చాలా వరకు బ్యాంకింగ్ రంగంలో. ఫ్యామిలీని ఒక దగ్గర పెడతారు, ఇక్కడ ఒక దగ్గర ఉంటారు, ఫ్యామిలీతో గడపలేకపోతారు. సో 5 రోజులు ఉంటే ఒక్క రోజుకి వెళ్ళి రావాలంటే కష్టమవుతుంది. 5 రోజుల్లో అంటే వాళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంటే అవుట్పుట్ అంత ఇవ్వగలుగుతారు. బ్యాంకింగ్ వ్యవస్థను ఇంకా 2 రోజులు 2 శనివారాలు పని దినాలు ఆపడం వలన
బ్యాంకింగ్ లో 2,000 కోట్ల నుంచి 1,80,000 కోట్ల ప్రాఫిట్ పెరిగింది. అంటే అర్థమైంది, ప్రాఫిట్ పెరుగుతున్నది, దానిలో కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బంది కలగదు. కాబట్టి కస్టమర్స్ కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకొని మాకు సహకరించి 5 డే బ్యాంకింగ్ ఏదైతే చిరకాల వాంఛ ఉన్నదో అది నెరవేర్చాలని ప్రభుత్వానికి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్ తరపు నుంచి విన్నవిస్తున్నాము. లేకపోతే అదే విధంగా హెచ్చరిస్తాము. ఒకవేళ వినకపోతే నిరంతర సమ్మెకు కూడా పూనుకొని ఈ 5 రోజుల పని దినాలు సాధించేంత వరకు పోరాడతాము. సో మరి ఇప్పుడు ఒకవేళ మీరు అనుకున్నది ఒప్పుకోకపోతే పెన్ డౌన్ అన్నట్టుగా చెప్తున్నారు. సో దాని ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటది అనుకుంటున్నారు? అంటే ఒకసారి చరిత్రలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలో పెన్షన్ కోసం పోరాడింది. అంటే పెన్షన్ చాలా తక్కువ వచ్చింది 2005లో ఇండెఫినిట్ స్ట్రైక్. అప్పుడే చరిత్రలు చేసింది. అంటే ఒక వారం రోజులు చేస్తే చాలు ప్రభుత్వం దిగి వచ్చింది. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తము ఒక వారధి లాగా, బ్యాంకింగ్ అనేది ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఉన్న ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది. కనుక వాళ్ళు 3-4 రోజులు సమ్మె చేస్తే పెద్ద ఎఫెక్ట్ పడదు. కానీ ఇండెఫినిట్ స్ట్రైక్ చేస్తే కంపల్సరీ దిగి వస్తుంది. అటువంటిది మేము ఎవరికి ఇబ్బంది కలగదలుచుకోలేదు. అందుకే లాస్ట్ ఇయర్ 24, 25 2 రోజులు సమ్మె పూనుకున్నా కానీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మేము పోస్ట్పోన్ చేశాము. అయినా కానీ సంవత్సరం వరకు కాలయాపన చేస్తూ ఇంతవరకు మా డిమాండ్లను సానుకూలంగా స్పందించి దానికి అనుగుణంగా ఆ తర్వాత మీటింగ్లు జరిగాయి. 45 నిమిషాలు అన్నారు, అన్నిటికీ ఒప్పుకున్నాం. పొద్దున్న పెంచాలి, సాయంత్రం పెంచాలి, ఒప్పుకున్నాం. అన్ని ఒప్పుకున్న తర్వాత కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఏకపక్ష ధోరణితో వాళ్ళు ఇలా చేస్తున్నారు. కనుక మా కార్మిక నాయకులకు చివరి వరకు పోరాటమే ఆయుధం. తప్పనిసరిగా ఉన్నప్పుడు మేము ఎటువంటి పోరాటానికైనా వెనుకబడడం, అది సాధించుకునేంత వరకు ఇంతవరకు మా చరిత్రలో బ్యాంకింగ్ చరిత్రలో ఏది సాధించుకోనిది ఏది లేదు అనుకుంటే తప్ప. ఇప్పుడు 5 డే బ్యాంకింగ్ గురించి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా సాధించుకుంటాం. చెప్పండి, మీరు ఈ 5 డే బ్యాంకింగ్ కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ చేస్తున్నారా, ఎగ్నెస్ట్ చేస్తున్నారా? 5 డే బ్యాంకింగ్ కోసం యాక్చువల్ గా చాలా ఇయర్స్ నుంచి వెయిటింగ్ లో ఉన్నాము. యాక్చువల్ గా 5 డే బ్యాంకింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అది అంటే పై వరకు రీచ్ అవ్వాలనే ఈ స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నాము. 5 డే బ్యాంకింగ్ ఒకవేళ వస్తే మాకు కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ అంతా కంట్రోల్లో పెట్టుకొని 2 days ఫ్రీగా ఉండి నెక్స్ట్ డే ఫ్రెష్ గా వచ్చి చేయగలుగుతాం. సర్వీస్ కూడా చాలా బాగా ఇవ్వగలుగుతాం. అదొకటి ఆలోచించాలనే పై వరకు రీచ్ అవ్వాలనే ఈ స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నాం. చెప్పండి మేడం, ఇప్పుడు మిగతా వర్కింగ్ డేస్ తో పోలిస్తే ఎట్లా ఉంది? అంటే ప్రీవియస్ గా ఎలా ఉండే, ఇప్పుడు వర్కింగ్ అవర్స్ వీక్ స్టార్టింగ్ నుంచి వీక్ ఎండింగ్ వరకు ఎంత వర్కింగ్ అవర్స్ మీరు చేస్తున్నారు? మేడం నేను మాన్యువల్ డేస్ నుంచి ఉన్నా, 93 నుంచి నేను జాబ్ లో ఉన్నా. అప్పుడు ఎట్లా ఉండే అంటే మాన్యువల్ డేస్ లో ఆఫ్టర్నూన్ 2 o'clock వరకే ఉంటుండే బ్రాంచ్. ఆఫ్టర్నూన్ మేము మా ఇంటర్నల్ వర్క్ చేసుకునే వాళ్ళం. తర్వాత ఈ టెక్నాలజీ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా రాను ఏంటంటే వర్క్ తక్కువ అవుతుంది అంటున్నారు. కానీ ఇంకా టెక్నాలజీ ఎక్కువ కొద్ది ఇంకా వర్క్ ఎక్కువ అవుతూనే ఉంది మాకు. ఇప్పుడు 4 వరకు మా క్యాష్ అవర్స్ అయినా కూడా మేము ఇంకా ఈవినింగ్ 5:30, ఇప్పుడు చూడండి నేను 6కి వచ్చాను క్యాష్ క్లోజ్ చేసుకునేసరికి. అట్లా అంటే మాకు ప్రెషర్ టెన్షన్స్ బాగానే ఉంటాయి మేడం. అయితే 5 డే బ్యాంకింగ్ అంటే కొంచెం రిలాక్స్ ఉంటది, ఇంకా ఎక్కువ శక్తితోటి, అంటే ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ తోటి చక్కగా, అంటే ఇంకా పాజిటివ్ గా మేము ఇంకా ఎక్కువ వర్క్ చేసే అవకాశం ఉంటది. 2 days ఇస్తారు. ఓకే, సో మార్నింగ్ ఏ అవర్స్ లో స్టార్ట్ అవుతుంది మీ వర్క్, ఈవినింగ్ ఏ అవర్ లో కంప్లీట్ అవుతుంది? మేడం యాక్చువల్ టైమింగ్స్ ఏమో 9:45 to మాది 4:45 మేడం. యాక్చువల్ గా 5 వరకు మేము బయట ఉండాలి. కానీ మేము ఇప్పుడు ఉండడం వల్ల 6 అవుతుంది, 7 అవుతుంది. ఇంకా ఆఫీసెస్ కి అయితే 9, 10 కూడా అవుతుంది మేడం. సో ఈ వర్క్ అవర్స్ 5 days కి కుదిస్తే సాటర్డే సండేని హాలిడే చేస్తే వర్క్ ఎలా సాగుతుంది అనుకుంటున్నారు? మేడం రిఫ్రెష్మెంట్ ఒకటి ఉంటుంది మేడం. ఆ మైండ్ రిఫ్రెష్మెంట్ తో మేము ఇంకా ఎక్కువ వర్క్ చేయగలము. ప్రొడక్టివ్ వర్క్ ఉంటుంది, క్వాలిటీ వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే క్వాలిటీ వర్క్ తగ్గిపోయింది. వర్క్ స్ట్రెస్ వల్ల చాలా మంది సూసైడ్స్ చేసుకున్న కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అట్లాంటివి తగ్గుతాయి మేడం. హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉంటున్నాయి, కానీ ఇది ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అట్లీస్ట్ బ్యాంక్ అనగానే ఒకప్పుడు రిలాక్స్, బ్యాంక్ జాబ్ వచ్చింది అంటే వావ్ అనే ఒక ఇది ఉండే. బ్యాంక్ అంటే చాలా వాళ్ళకేంది బ్యాంక్ జాబ్ చాలా లైఫ్ సుకూన్ అని విన్నాము. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అయితే మనం కల్లారా చూస్తున్నాం. సో బ్యాంక్ లో ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది అందరికీ అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఎంత మందితో ప్రెషరైజ్ అవుతారు అనేది ఒక డే వాళ్ళతో ఒక 1 hour స్పెండ్ చేస్తే అర్థమైపోతుంది. కానీ మీరు చెప్పండి, ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు వచ్చామనుకుంటున్నారా, లేకపోతే ఈ 2 days హాలిడే ద్వారా
అట్లాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తాం అనుకుంటున్నాను. మేడం ముందు ఇంతమందికి బ్యాంక్ అకౌంట్సే ఉండేటివి కాదు. ఇప్పుడు ప్రతి పుట్టిన పిల్లవాడి నుండి ఇప్పుడు చచ్చిపోతాడు నెక్స్ట్ డే అన్న వాడికి కూడా అకౌంట్స్ ఇప్పుడు అవసరం ఉంది. ఏ గవర్నమెంట్ స్కీమ్స్ కి రిలేటెడ్ అయినా అన్ని బ్యాంక్స్ కి రిలేటెడే ఉంది. సో దీనివల్ల జనాభా ఎట్లా పెరుగుతుందో మన బ్యాంక్ అకౌంట్స్ పెరుగుతున్నాయి, వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. ప్రతి ఒక్క కస్టమర్ కి బ్యాంక్ రిలేటెడ్ వర్క్ చాలా ఉంటుంది. సో దీనివల్ల వర్క్ పెరుగుతూనే ఉంది. ఇది ఏంటంటే ఫ్యామిలీకి టైం ఇవ్వడానికి టైం ఉండట్లేదు, మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. కొన్ని పనులకైతే బ్యాంక్ కి మళ్ళీ మళ్ళీ తిప్పుతుంటారు. మరి ఎందుకు అట్లా జరుగుతుంది అంటారు? సో అది క్వాలిటీ వర్క్ లో భాగమే అంటారా? అంతే కదా మేడం, క్వాలిటీలో ఇప్పుడు వాళ్ళ డబ్బుల కోసమే కదా బ్యాంక్స్ ఉన్నవి. మేము అది కాదు ఇది కాదు అని చెప్పేసి అన్నాం అనుకోండి, మాకు నచ్చింది మేము చేసామనుకోండి, వాళ్ళ అమౌంట్ కి సేఫ్టీ అనేది ఉండదు. సో వాళ్ళ కోసమే చేస్తుంటాము. ఇప్పుడు ప్రతిదీ ఆధార్ లింక్ అంటుంటారు. ఇప్పుడు వాటి కోసం ఎంతో ఫ్రాడ్స్ అవుతుంటాయి. బయటకు వెళ్ళి ఎవరో ఆధార్ నెంబర్ చెప్పేస్తారు, వాటితో అమౌంట్స్ పోతున్నాయి. అదే దానికోసమే ఏఈపీఎస్ అనేది కూడా మేము అంటుంది వాళ్ళ కోసమే, కస్టమర్స్ కోసమే, జనాల కోసమే చేస్తున్నాము మేడం. ఇప్పుడు జనాలకు తెలిసేది ఏంటంటే మేము టైంకి రామనేది, కాకపోతే మాకు అనేది లాగిన్ టైం అనేది లాగౌట్ టైం అనేది కూడా చూస్తారు. లంచ్ టైం అనేసి అంటుంటారు, బాగా మీమ్స్ పెడుతున్నారు. కాకపోతే లంచ్ టైం అనేది ఎవరు వెళ్ళరు, కంపల్సరీ ఎవరో ఒకరు కంపల్సరీ ఆఫీసర్స్ ఉంటారు, క్లరికల్ ఉంటారు, ప్రతి ఒక్కరు దాంట్లో ఉంటారు. అది మాత్రం చూపించారు ఎవరు. సో మా కస్టమర్ కూడా చూసుకోవాలి. మేము లంచ్ టైం ½ an hour ఉంటుంది, కానీ మేము ½ an hour చేయము. కస్టమర్ సర్వీసే ఇంపార్టెంట్ కాబట్టి మేము 10-15 minutes లో వచ్చేస్తాము. అది మాత్రం ఎవరు చూడరు. మా పని దినాలు తగ్గించాలి, మా వర్క్ స్ట్రెస్ ని తగ్గించాలి అని ఆల్ ఇండియా లెవెల్లో వీళ్ళు వాళ్ళ విన్నపాన్ని గవర్నమెంట్ ముందు ఉంచుతున్నారు. సో మనం చూసుకుంటే ఆల్ ఇండియా డిమాండ్ ఫర్ 5 days. సో ఇది వీళ్ళ నినాదంగా ముందుకు సాగుతున్నారు. మరి వేచి చూడాలి గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది. మరి క్వాలిటీగా వర్క్ చేయడానికి వీళ్ళకి 5 days వర్కింగ్ డేస్ ఉంచి 2 days హాలిడే ప్రకటిస్తుందా? ఆల్రెడీ మనకు తెలుసు సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే బ్యాంకర్స్ కి లీవ్ అలాట్ చేసిండ్రు. అయినప్పటికీ ఇంకా వర్క్ ప్రెషర్ తగ్గట్లేదు. సో మేము ప్రెషర్ ఫుల్ గా వర్క్ చేస్తున్నాము. మేము ఎప్పుడో స్టార్ట్ అవుతున్నాము, నైట్ వర్క్స్ ఫినిష్ చేసుకొని ఎప్పుడో ఇంటికి వెళ్తున్నాము. పేరెంట్స్ కి కావచ్చు, ఫ్యామిలీకి కావచ్చు, ఎక్కడ క్వాలిటీ టైం ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. సో వేచి చూడాలి గవర్నమెంట్ డెసిషన్ కోసం.